'రాజు యాదవ్' అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా అంతా చూసాక ఈ సినిమాలో హీరోకున్న ప్రాబ్లమ్‌కి సంబంధించిన సీన్స్ కోసం, అక్కడక్కడ వచ్చే కొన్ని లవ్ సీన్స్ కోసం, లాస్ట్‌లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాలో హీరోకి మొహం మీద బాల్ తగలడం వల్ల ఆ మొఖం ఎప్పుడు నవ్వుతూనే ఉన్నట్టు ఉండిపోతుంది. ఫస్ట్ 20 నిమిషాల్లో ఆ సీన్స్‌నైతే బాగానే చూపించారు. ఇంక సినిమాలోకి హీరోయిన్ వచ్చిన తర్వాత అయితే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయిపోతుంది. ఇంకా అలా వచ్చే కొన్ని సీన్స్ అయితే పర్లేదనిపిస్తాయి. ఇక సినిమాలో లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హీరోలో ఉన్న ప్రాబ్లమ్ హీరో ఫేస్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ, ఆ సీన్స్‌లో గాని, సిట్యుయేషన్‌లో గాని ఎక్కడా కనిపించదు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌లో కూడా క్లారిటీ అయితే ఉండదు. ఆవిడ లవ్ చేస్తుందా లేదా అనే విషయం ఎవరికీ అర్థం కాదు. ఇంక సినిమాలో ఉన్న ఎక్కువ సీన్స్ అయితే హీరోయిన్ వెంట పడుతూనే ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో విలేజ్‌లో ఉండి హీరోయిన్ వెనకాల పడితే, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సిటీలో ఉండి హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు. పోనీ హీరో సైడ్ నుంచి అన్నా సిన్సియర్ లవ్‌గా అనిపించిందా అంటే అది నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్‌లో హీరోయిన్ ఎంటర్ అయినప్పుడు హీరోయిన్ బ్యాక్ చూసి వెనకాల పడతా మొదలెడతాడు. ఇంక తర్వాత ఫేస్ చూసి లవ్ చేశానని చెప్తాడు. ఇంక తర్వాత ఎక్కడ కూడా హీరో మీద ఇష్టాన్ని చూపిస్తున్నట్టు హీరోయిన్ ఎక్కడా కనిపించదు. అయినా సరే హీరో మాత్రం వెనకాల పడుతూనే ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే వెనకాల పడొద్దని ఒక సిచ్యువేషన్‌లో క్లియర్‌గా చెప్తది. అయినా సరే హీరో వెనకాల పడుతూనే ఉంటాడు. పోనీ హీరో క్యారెక్టర్ వైస్‌గా ఏదైనా మంచోడు అనుకుని అలా సిన్సియర్‌గా ఉన్నాడేమో అనుకుందాం అంటే నాకు అలా కూడా అనిపించలేదు. ఎందుకంటే హీరో ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో దేన్ని కూడా హీరో పట్టించుకోడు. ఒక సీన్‌లో అవన్నీ తెలిసేలాగా ఎమోషనల్‌గా చూపించినా సరే తర్వాత సీన్‌లో అవేం పట్టించుకోకుండా హీరో మాత్రం హీరోయిన్ వెనకాల వెళ్ళిపోతాడు. అలాంటి సీన్‌లో హీరో క్యారెక్టరైజేషన్ చూడడానికి నాకైతే ఇరిటేటింగ్‌గా అనిపించింది. అలాంటి క్యారెక్టర్‌తో లాస్ట్‌లో ఎమోషనల్ అయ్యే వరకు చూపిస్తామని ఎమోషనల్ సీన్స్ చూపిస్తూనే ఉన్నారు. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన గెటప్ సింగ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న ఇలాంటి వాటినన్నిటిని పట్టించుకోకుండా సినిమాలో ఉన్న లవ్‌ని, ఎమోషన్ మాత్రమే ఫీల్ అవుతాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.